గతేడాది డిసెంబర్లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయాల పాలైన బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, సాధారణ స్థితికి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని బాలుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘటన జరిగినప్పటి నుంచి తమకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయాల పాలై చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. ఈ మేరకు కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ కు వెంటిలేటర్, ఆక్సిజన్ అవసరం లేదని, స్వతహాగా ఆహారం తీసుకుంటున్నాడని వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో జరిగింది. షో చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అదే సమయంలో నటుడు అల్లు అర్జున్ కూడా రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అక్కడే ఉన్న బాలుడు శ్రీతేజ్, అతని తల్లి రేవతి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. రేవతి అక్కడికక్కడే మరణించగా శ్రీతేజ్ కు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచి 4 నెలల 25 రోజులు కిమ్స్ వైద్యులు చికిత్స అందించారు. చికిత్స అనంతరం నిన్న రాత్రి శ్రీతేజ్ ను వైద్యులు డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచాక ఇంటికి తీసుకువెళ్లొచ్చని సూచించారు. మొదట్లో చికిత్సకు శ్రీతేజ్ శరీరం అంతగా స్పందించలేదు. అతడిలో జీవక్రియలన్నీ సరిగ్గానే ఉన్నప్పటికీ స్థిరమైన స్పందనలు రాలేదు. ఆ తర్వాత వైద్యులు తీవ్రంగా శ్రమించి దాదాపు 4 నెలలకు అతడి పరిస్థితిని నిలకడకు తీసుకువచ్చారు. 4 నెలల 25 రోజులు గడిచాక తాజాగా నిన్న డిశ్చార్జ్ చేశారు. ఇన్ని రోజులుగా బెడ్ పైనే ఉన్న శ్రీతేజ్ లో పూర్తి స్థాయిలో కదలికలు లేకపోవడం, ఒకేసారి ఆసుపత్రి వాతావరణం నుంచి బయటకు పంపించొద్దనే ఉద్దేశంతో పాటు ముఖ్యంగా న్యూరాలజీ పరంగా అతను మెరుగు కావాల్సి ఉన్నందున డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఉంచి దాదాపు 2 వారాల పాటు ఫిజియోథెరపీ నిర్వహించిన అనంతరం ఇంటికి పంపించనున్నారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ ఎవరినీ గుర్తుపట్టడం లేదని, ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్స్ అనేది రొటీన్ అవుతాయి. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ కంట్రోల్ చేయాలి, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, కంట్రోల్ చేయాలి, అదే కంటిన్యూ అవుతుంది. మీకు ఇక్కడ నుంచి రియాబ్కి వెళ్తే కొంచెం ఫిజియోథెరపీ నుంచి బ్రెయిన్ ఏమైనా కొంచెం రెస్పాండ్ కావచ్చు అని డాక్టర్స్ చెప్పారు. రిహాబిలిటేషన్ అయిపోయినాక ఇంకా సెల్ఫ్ అన్ని ట్రైన్ నాకు చేశారు. బాబుని ఎలా కేర్ తీసుకోవాలి, ఎన్నిసార్లు సెక్షనింగ్ అనేది ట్రైకాస్టిక్ గొంతుకి ఉన్నది, అది 1 అవర్కి ఒకసారి సెక్షన్ అనేది లోపల తెమ్మడ అనేది ప్రెషర్తోని తీసేయాలి. లేకుంటే అతనికి ఊపిరి అనేది శ్వాస ఈజీగా తీసుకోనికే రాదు. ఫీడింగ్ అనేది గ్యాస్ట్రాస్టిక్ చేసి కడుపుకు పైప్ పెట్టారు. ఆ పైప్ త్రూ ఫీడింగ్ ఇస్తున్నాను. అంటే ఇక ఎప్పటికీ కంటిన్యూగా మనం కేర్గా చూసుకుంటూ చేయాలి. ఇంటి దగ్గర అయినా అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని కేర్ తీసుకొని ఇంట్లోనే చేయమని చెప్పారు. బ్రెయిన్ ట్రీట్మెంట్ అయితే మనకి ఎక్కడ కానీ ఇన్స్టెంట్గా రికవరీ కానీ ఇన్స్టెంట్గా క్యూర్ అయిపోయే మెడిసిన్స్ అనేది లేదు. సో ఏదైతే మన దగ్గర వరకు అవైలబిలిటీ ఉందో ఆ మెడిసిన్స్ ఇవ్వడం కానీ చేశారు. దానివల్ల మనకి ఒక 5 to 10% ఆఫ్ రికవరీ వచ్చింది. బాబు కొంచెం కళ్ళు తెరవడము, అటు ఇటు చూస్తున్నాడు, అంతేకాని మనని గుర్తుపట్టడం కానీ, అది అడగడం కానీ, నాన్నని గుర్తుపట్టడం, చెల్లిని గుర్తుపట్టడం అలాంటివి ఏం లేవు. కానీ నార్మల్గా అయితే ఉన్నాడు. కానీ ఆ రికగ్నిషన్ అనేది రావాలి. అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అని చెప్పారు డాక్టర్. పుష్ప 2 యాజమాన్యం, అల్లు అర్జున్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారని, వారితో పాటు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. త్వరలోనే తమ కుమారుడు పూర్తి స్థాయిలో కోలుకొని సాధారణ స్థితికి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.